హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పిండి వడియాల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఈ పిండి వడియాల కూర అనేది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇటు వెస్ట్ గోదావరి సైడ్ బాగా వండుకుంటారు. ఇవి సమ్మర్లో పడతారండి. నేను పడతాను, నాకు రాదు, మా అమ్మగారు ఇచ్చారు, అవే నేను వండుకుంటున్నాను. ఎక్కువ శాతం వండుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇవి సాంబార్లోకి కానీ పప్పుచారులో కానీ వేపుకుంటారు కూడా. దాన్ని కూరకేడా వండుతారు. ఎలా పడతారు అనే వీడియో ఎప్పుడొకప్పుడు మా అమ్మగారిని అడిగి మీకు ఆ ప్రాసెస్ వీడియో కింద మీ ముందుకు తీసుకొస్తాను. పిండి వడియాల కూర అనేది ఎక్కువ అప్పటిదాకా మనం ప్రెగ్నెన్సీగా ఉన్న లేడీస్ ఒకసారిగా బాలింతరాలు అయ్యాక ఏం తినకూడదు అన్నప్పుడు ఇది వండి పెట్టొచ్చండి. చాలా మంచిది. పాపం అప్పటిదాకా తిని ఉన్న వాళ్ళు తినలేకపోతారు. ప్రాసెస్ సింపుల్గా చెప్పేస్తానండి. కావాల్సిన పదార్థాలు: పిండి వడియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇంకా ఒక గ్లాస్ పాలండి. ముందుగా పిండి వడియాలని ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ వేసుకుని వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకుని ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని మగ్గ పెట్టేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కారం కూడా వేసేసుకుని మగ్గ పెట్టేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకుని ఈ ఉల్లిపాయలో పోసేసుకోవాలండి. గ్లాసు పాలు పోసేసుకొని కొంచెం మొత్తం కలిపి పెట్టేసుకోవాలండి. కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పిండి వడియాలు వేపుకున్నాం కదా, పక్కన ఉంచుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇంకా పాలు పోసాక గరిటతో గట్ట తిప్పకూడదు, ఎందుకంటే పిండి వడియా అనేది మొత్తం మ్యాష్ అయిపోయి బాగోదు, పేస్ట్లా వచ్చేస్తుంది. అది వడియం కనపడాలంటే అది మొత్తం దానిలాగా ఆ మిల్క్ అంతా దానికి అబ్జర్వ్ అయిపోయేదాకా కుక్ అయిపోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక అది మధ్యలో తీసి చూపిస్తున్నాను చూడండి. అలా ఉడుకుతూ ఉంటుంది. ఆ వడియాలు కూడా ఆ పాలు అనేది పీల్చుకుని దగ్గరికి అయిపోతుందండి. ఇదే మనం ఎంతో రుచికరమైన పిండి వడియాల కూర అండి. చిన్నపిల్లలు ఎమర్జెన్సీగా పొద్దున్నే అవ్వడానికి కూడా బాక్సుల్లో కూడా త్వరగా అయిపోద్ది. అంతేకాకుండా పేషెంట్లు ఉంటారు కదండి, గమ్మున మనకి ఫీవర్ వచ్చినా నోరు తినలేకపోతుంది. ఫీవర్స్ వచ్చిన వాళ్ళు పేషెంట్లు ఎవరు తిన్నా కానీ ఇది ఏమి చేయదండి. హెల్త్ కూడా మంచిది, ఎందుకంటే ఇది ఓన్లీ బియ్యంతోనే చేస్తారు కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.